సకాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహా జ్ఞానాన్ని అంశాల రూపంలో మనం ఆలోచించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అదేవిధంగా అంశానికి కూర్చున్నటువంటి వివరణ లేఖనాల్లో ఎలా ఉందో పరిశీలన చేసి వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ అనుసరించడానికి అనుకూలమైనటువంటి విధానాలను వెతుక్కుంటూ ఆ ప్రకారంగా మనం జీవించి దేవుడన్నటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి చేరుకోవాలన్నదే ఈ పాఠాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ దినం మనం ఆలోచించబోయేటటువంటి అంశం ఏదైతే ఉందో, మనిషి ధ్యాస ఉంచవలసినది రోగ నిరోధక శక్తి మీద లేకపోతే పాప నిరోధక శక్తి మీద. ఈనాడు మనకు తెలుసు, ప్రపంచం యావత్తు కూడా కంటికి కనిపించినటువంటి ఓ చిన్న సూక్ష్మ జీవి అయినటువంటి కరోనా వైరస్ కు భయపడి ప్రపంచ దేశాలు సైతం అతలాకుతలమైపోయి అగ్రదేశాలని చెప్పుకుంటున్నటువంటి ఆ దేశాలు సైతం కరోనా బారిన పడి భాగ్యవంతులు కూడా దరిద్రతలోకి వెళ్లిపోయేటటువంటి స్థితి, మాకేమిలే లక్షల రూపాయలు జీతాలు వస్తున్నాయి అనుకునేటటువంటి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితి మీద దెబ్బకొట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దిగజార్చి దాదాపు 4-5 నెలలు ఎంత బిజీ లైఫ్ బతికినటువంటి వారిని కూడా నోటికి మాస్క్ వేసి ఇంట్లో కూర్చోబెట్టి ప్రపంచాన్ని నిశ్శబ్దత వైపుకు నడిపించినటువంటి కరోనా పరిస్థితి మనకు తెలియదేం కాదు. మనకు తెలుసు, దాదాపుగా మార్చి 22న ప్రారంభమైనటువంటి కరోనా లాక్డౌన్ కొత్త కొత్త పదాలను మనకు నేర్పిస్తూ వచ్చింది. కొత్త కొత్త అలవాట్లను కూడా మనకి పరిచయం చేసింది. ఎన్నో అనుభవాలను మన జీవితాల్లోకి తీసుకొచ్చింది. ఎంతో మంది ఆప్తులను మనకు దూరం చేసింది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉన్నట్టుగా ఏ శరీరానికి ఏ చిన్న జబ్బు వచ్చినా దాంట్లో కలిసి పోరాడడానికి రోగ నిరోధక శక్తి అనేటటువంటిది మన శరీరంలో ఉండాలని, అలా ఉంటేనే మన శరీరంలోనికి ఏ క్రిమి ప్రవేశించినా దాన్ని తట్టుకుని నిలబడగలిగేటటువంటి స్థాయి ఆ రోగ నిరోధక శక్తి కలిగినటువంటి వారే ఒక ఆరోగ్యాన్ని బలపరుస్తుందని భద్రపరుస్తుందని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇది మనకు తెలుసు కూడా. దాదాపుగా కరోనా వచ్చిన రోజు నుంచి కూడా ఈ లాక్డౌన్ కానివ్వండి, క్వారంటైన్ కానివ్వండి, ఐసోలేషన్ కానివ్వండి, ఇంకా శానిటైజేషన్ కానివ్వండి, ఈ పదాలు మనకి ఇంతకుముందు తెలియవు, పరిచయం లేదు. కానీ వీటన్నిటినీ స్పెల్లింగ్తో సహా మనకు నేర్పించింది. వాటి యొక్క అర్థాలు మనం ఆచరించేలాగా, అనుసరించేలాగా మన దైనందిన జీవితంలో ఒక అలవాట్లుగా మార్చేసింది. అలాగే కరోనా లేనటువంటి ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా, ఏదో కొద్దిగా తక్కువ కేసులు ఉన్నటువంటి ప్రాంతాలను ఎల్లో జోన్లు, రెడ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా విభజన చేసి కరోనా బారిన పడినటువంటి ప్రజల యొక్క స్థితులను మనకు నేర్పిస్తూ వచ్చింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, రోగ నిరోధక శక్తి మనకు ఎక్కువగా ఉంటే మనకు తెలుసు ఏ రోగాలు కూడా మనకి దరిచేరవన్న సంగతి మనకు బాగా తెలుసు. మందులు లేవు అనుకుంటూనే చాలా మంది కూడా వ్యాక్సిన్స్ రాకముందే కరోనా నుండి ఇక మనం బయటపడలేమా అనేటటువంటి ఆలోచనలో నుంచి వ్యాక్సిన్స్ ఇంకా కనుక్కోకముందే
చాలా మంది మనుష్యులు పాజిటివ్ బారిన పడినా మరలా వాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యాన్ని కలిగి మళ్ళా సమాజంలోకి వచ్చి మామూలుగా బ్రతకడం అనే సంగతిని మనం ఆలోచిస్తే ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎలా మరలా నెగిటివ్గా మారి ఎలా సమాజంలోకి వచ్చి మళ్ళా మామూలు జీవితాన్ని గడుపుతున్నాడు అని మనం ఆలోచిస్తే ఆ వ్యక్తిలో నుంచి బయటపడిందే ఇమ్యూనిటీ పవర్. దాన్నే మనం ఏమంటున్నామంటే రోగ నిరోధక శక్తి అని. అందులో ప్రేమటువంటి వాళ్ళదా ఈ కరోనా వైరస్ ఎవరిని బాధిస్తుంది లేకపోతే ఎవరిని మరణంలోకి తీసుకెళ్తుంది అని అంటే ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్నటువంటి వారి విషయంలో ఏదైనా కిడ్నీ రోగం ఉంటే డయాలసిస్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే లేకపోతే బీపీలు షుగర్లు ఎక్కువగా ఉంటే ఇంకా గుండెకు సంబంధించినటువంటి రోగాలు ఏదైనా ఉంటే వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అలా తక్కువగా ఉన్నటువంటి వారి విషయంలో ఎక్కువగా కరోనా బారిన పడి వాళ్ళు బాధపడేటటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా ఈ రోజుల్లో కరోనాకు చికిత్స ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా సింపుల్గా చెప్పగలిగేటటువంటి చికిత్స రోగ నిరోధక శక్తి బాగా ఉంచుకోవడం. అంటే రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే వృద్ధి అవుతుందో అప్పుడు కరోనాను జయించేటటువంటి ఒక పరిస్థితి ప్రతి మనిషి శరీరంలో ఉంటుంది అని. అవునంటే ఒకసారి పాజిటివ్ వచ్చి రోగ నిరోధక శక్తి వల్ల అతనికి మరలా నెగిటివ్ వచ్చి మరలా కొద్ది రోజులు సమాజంలో బ్రతికిన తర్వాత మరలా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అలా ఎందుకు వాళ్ళకి వచ్చింది అని అంటే మరలా వాళ్ళ యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల మరలా అదే రోగం బారిన పడడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా ఈరోజు మనకి కోవిడ్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకి ఏం నేర్పించింది అని అంటే మనకు తెలుసు. అది ఎందుకు వస్తుంది మన శరీరంలోకి అంటే రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల. చాలా మందికి అది వచ్చి వెళ్ళిపోయిందన్న సంగతి కూడా తెలియదు. ఎందుకలా అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అలాంటిది. అందుకని ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి మన శరీరంలో తగ్గిపోతుంటుందో అప్పుడు ఏ క్రిమైనా ఏ సూక్ష్మజీవైనా ఏ వైరస్ అయినా మన శరీరాన్ని ఆక్రమించుకుంటుంది, తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. అందుకని మీరు బాగా ఆలోచిస్తే కేంద్రం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి దేని మీద ఫోకస్ పెడుతున్నాయి ఈ రోజు అని అంటే ప్రతి మనిషి బలమైన ఆహారం తీసుకోవాలి. మీకు బాగా తెలుసు కదా, ఈ మధ్య స్టోర్లలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోటా ఇస్తే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మరొక కోట ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందులో వాళ్ళు బియ్యం మాత్రమే ఇచ్చారనుకుంటే పొరపాటు. ముడి శనగలు ఇంకా బలమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఉచితంగానే అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంత మాత్రమేనా అంటే కాదు. ఒకసారి గవర్నమెంట్ తరఫున పరీక్ష చేయించుకుని క్వారంటైన్కి వెళ్ళినటువంటి వారి యొక్క మెనూ మీరు చూస్తే అంటే వారికి అందించేటటువంటి ఆహార పదార్థాల విషయాన్ని మీరు గమనిస్తే ఓ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వాళ్ళకి పెట్టేటటువంటి ఆహార పదార్థాలలో చాలా ప్రోటీన్స్ కలిగినటువంటి పదార్థాలు ఇస్తున్నారు. బాదం పప్పులు, జీడిపప్పులు ఎప్పుడో కానీ తిననటువంటి మనం క్వారంటైన్కి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఉదయం 5 బాదం పప్పులు 5 జీడిపప్పులతో పాటు బలమైనటువంటి ఆహార పదార్థాలను ఇవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. అంత మాత్రమే అంటే కాదు, చికెన్ తినగలిగినటువంటి వాళ్ళకి చికెను, కోడిగుడ్డు తినగలిగినటువంటి వాళ్ళకి కోడిగుడ్డు, ఇవన్నీ మేము తినలేమండి అనేటటువంటి వాళ్లకు తాజా ఆకుకూరలు,
సి విటమిన్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నారా అంటే అవును, ఉచితంగానే. ఎందుకు ఇంత శ్రద్ధ మనుషుల పైన? ఇవన్నీ ఎందుకనంటే ఒక మనిషి యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు. వీటిని తీసుకోవడం వల్ల మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఏ సూక్ష్మజీవి కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అతని శరీరంలోకి ప్రవేశించిన రోగ నిరోధక శక్తి అతనిలో ఉండడం వల్ల అవి దూరం అయిపోతాయి. అందువల్ల మనిషి మనుగడ పూర్తి కాదు, ఇది కొనసాగుతుందనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాయి. మరి కరోనా వస్తే ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ మనలో లేకపోతే, అంటే రోగ నిరోధక శక్తి మనలో లేకపోతే ఏంటయ్యా జరిగే నష్టం అని అంటే, జరిగే నష్టం అంతా ఇంత కాదు. అది చివరికి ఊపిరితిత్తుల మీద దాని యొక్క ప్రభావాన్ని కనపరచడం మాత్రమే కాకుండా మనం పీల్చుకుని వదిలేటటువంటి ఆ శ్వాస కోశ సంబంధమైనటువంటి లోపల ఉన్నటువంటి ఆ ఆర్గాన్స్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపి ఎక్కడొక్కడ బిగించేస్తూ ఉంటాయి. ఓ మనిషి నీరు లేకపోయినా ఒక 2 రోజులు బ్రతకగలుగుతాడేమో, కానీ ఓ మనిషి ఆహారం లేకపోయినా ఒక కొద్ది దినాలు బ్రతకగలుగుతాడేమో, కానీ గాలి లేకపోతే మాత్రం మనిషి ఎక్కువ రోజులు బతికేటటువంటి పరిస్థితి, ఎక్కువ క్షణాలు కూడా. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం నేను పనిచేస్తున్నటువంటి ఎండీ గారు ఫోన్ చేశారు. ఇమీడియట్ గా ఆశీర్వాదం గారు ఎక్కడున్నా కూడా మీరు ఆక్సిజన్ సిలిండర్ అర్జెంటుగా కావాలి అని. అది షాపులు మూసేసే టైం, ఎక్కడని తిరగాలి అంటే అంత ఎమర్జెన్సీయా? ఊపిరి తీసుకోవడం అనేటటువంటి కార్యక్రమం అంత ఎమర్జెన్సీయా? అవును, ఆకలేస్తే భోజనం రావడానికి ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లేట్ అయినా నువ్వు భరిస్తావేమో, కానీ ఓ ఊపిరిని తీసుకొని మళ్ళా దాన్ని వదలడం అనేటటువంటి కార్యక్రమం క్షణాల్లో జరిగిపోవాలి. అలా లేదని అంటే ప్రాణాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ ఈ ఆక్సిజన్ సిలిండర్ కోసం ట్రై చేశాను నేను కూడా. అసలు ఎంత ఉంటుంది దీని కథామిషి ఏంటని సిలిండర్లు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే, సరే ఇది బాడుకైతే ఇచ్చే పరిస్థితి లేదు, ఒక్క సిలిండరు 6,700 రూపాయలు అవుతుంది, దీన్ని మరలా మేము వెనక్కి తీసుకోము, ఇందులో ఉన్న గాలి అయిపోతే మరలా మీరు సిలిండర్ను మా దగ్గరకు తీసుకొచ్చి గాలిని నింపుకొని మరలా తీసుకెళ్ళాలి. అది ఎన్ని గంటలు వస్తుందే ఇందులో ఉన్న సిలిండర్లో ఉన్న గాలి అని అంటే కేవలం 4 గంటలు మాత్రమే వస్తుంది. మరి గాలి ఖరీదు ఎంత? అతను చెప్పే 300 అన్నాడు. 4 గంటల గాలి ఖరీదు 300 అయితే దేవుడిచ్చినటువంటి గాలి దాదాపు 60-70 సంవత్సరాలు కాలంలో మనం పీలుస్తున్నామే. ఒకవేళ గాలికి రేటు కట్టాలంటే సాధ్యమయ్యే పనే మనిషికి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎంతో విలువైనటువంటి వాటిని చాలా ఉచితంగానే ఈరోజు మనుష్య జాతికి అనుగ్రహించాడు. అసలు ఈ రోగ నిరోధక శక్తి అనేటటువంటిది స్వతహాగా మన బాడీలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది అని అంటే అది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే. మీరు బాగా ఆలోచన చేస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలే ఇవ్వాలని 5 సంవత్సరాల వరకు కండిషన్ పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే తల్లి పాలల్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి కణాలు. అందుకని తల్లి పాలే శ్రేష్టము అని చాలా నినాదాలు చేసి కూడా బిడ్డలకు తల్లిపాలు దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు తాపించాలని పట్టుబడుతున్నారు. కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి. అందువల్ల ప్రేమటువంటి వాళ్ళగా ఇవి మాత్రమే కాకుండా చిన్నప్పటి నుంచే మన బాడీలోకి అడిషనల్ గా టీకాలు అంటే వ్యాక్సిన్స్, వీటి ద్వారా కూడా కొంత రోగాలను నివారించేటటువంటి రోగ నిరోధక శక్తిని మన బాడీలోకి ప్రవేశపెడుతున్నాం. మనకు తెలిసి ఇటీవల ఇటలీ, ఫ్రాన్స్, మరికొన్ని దేశాలలో ఎందుకు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి టీకాలు వ్యాక్సిన్స్ వేసుకునే పరిస్థితి లేదంట, అవి వేసుకోరంట. అందువల్ల రోగ నిరోధక శక్తి వారిలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మరణించేస్తూ ఉన్నారు అని. అయితే ప్రియమైనటువంటి వాళ్ళగా
ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేటటువంటి స్థితి ఏంటంటే కరోనా తగ్గుతుందా ఇప్పట్లో, లేక కలిసి సహజీవనం చేయాలా? కొంతమంది ఏమో కలిసి సహజీవనం చేయాలని కోరుకుంటున్నారు, అలా జరగాలి అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఇదంతా ఎప్పటి వరకు లేండి, వ్యాక్సిన్ వచ్చేంత వరకే కదా అంటున్నారు. ఆ మధ్య ఒక టీచర్ కనపడి ఈ సంవత్సరంలో స్కూళ్లు తీస్తారన్న ఆశ మాకు లేదు సార్, దాదాపుగా 8 నెలల నుంచి ఉద్యోగం లేక శాలరీ రాక చాలా ఇబ్బంది పడతాం. మరి ఎప్పుడు తీస్తారని అంటే వ్యాక్సిన్ వస్తేనే కదా సార్ అన్న. అంటే ఈనాడు ప్రపంచం యావత్తు దేని కొరకు ఎదురు చూస్తున్నారని అంటే ఓ రోగ నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి ఒక వ్యాక్సిన్ కోసం. ఇప్పుడు మనుషులంతా, ప్రపంచమంతా దేని మీద ధ్యాస పెడుతున్నారు? రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి వ్యాక్సిన్ పైన. ఏ వ్యక్తికైనా అనారోగ్యం దాపురించినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ మీద దృష్టి పెడుతున్నారే తప్ప పాప నిరోధక శక్తి అనేటటువంటిది ఒకటి కూడా మనుషుడికి కావాలి అన్న ఆలోచన ఏ మనిషిలో కూడా ఈరోజు కనపట్లేదు. ప్రియమైనటువంటి మనకు తెలుసు, శరీరంలో మనం ఉన్నామని అంటే శరీరము మనము 2 భాగాలన్న సంగతి మనకి బాగా తెలుసు. ఒకటి శరీరము, శరీరంలో నివసిస్తున్న ఆత్మ. శరీరానికైతే రోగ నిరోధక శక్తి కావాలి, మరి ఆత్మకేం కావాలి? పాపాన్ని నిరోధించేటటువంటి శక్తి కావాలి. అందుకని దేవుడు రాయించినటువంటి మాటల్లో పరిశుద్ధాత్మ ప్రేమతో యోహాను గారు ఓ సంగతిని చెబుతూ, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని వెళ్ళి మనం ఆలోచించగలిగాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకుండా ఉన్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగూ నమ్ముతారు? చాలు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకుండా ఉన్నప్పుడు. ఇప్పటి వరకు నేను మాట్లాడింది భూ సంబంధమైన సంగతులు, కరోనా, దానివల్ల వచ్చే ఇబ్బందులు, అది నేర్పించిన అనేకమైనటువంటి పాఠాలు, అది ఎందుకు వస్తుందో అన్న సంగతిని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అది ఒక మనిషిలోకి ప్రవేశించిన తర్వాత అది ఊరికే అలా ఉండిపోతున్నా అంటే లేదు. కరోనా నిన్ను ఉపయోగించుకుని ఇంకా 10 మందికి దానిని పంచిపెట్టేటటువంటి స్థితిలోనికి అది వెళ్ళిపోతుంది. ఇది కరోనాకు ఉన్నటువంటి లక్ష్యం. అందుకని భూ సంబంధమైన సంగతులు మొట్టమొదటిగా మనకి అవగాహనకు వస్తే కానీ పరలోక సంబంధమైనటువంటి సంగతులలో మనకు అవగాహన కలిగి ఉండలేము. అందుకని పరలోక సంబంధమైన సంగతులు ముందు మనకు అర్థం అవ్వాలంటే ముందుగా ఏ సంగతి అర్థం అవ్వాలి? భూలోకంలో ఉన్న సంగతుల గురించి మనకంటూ ఒక అవగాహన ఉండి తీరాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మన శరీరాన్ని ఇతర రోగాల నుంచి పడకుండా కాపాడగలిగేటటువంటి ఒక స్థితి మన బాడీలో ఉండాలని అంటే దానికి మనకు ఉండవలసింది రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి మన బాడీలో తగ్గితే అది ప్రాణాంతకంగా మారుతుందా? మారుతుంది. ఎలా? ప్రాణాంతకంగా. ఒక రోగ నిరోధక శక్తి మనలో తగ్గిపోతే వచ్చినటువంటి ఇతర వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియాలు కానివ్వండి, దాన్ని ఆక్రమించుకుని మరణానికి తీసుకెళ్లిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు తెలుసు, చాలా మంది మనకు తెలిసినటువంటి వాళ్ళు, బంధువులు కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు కానివ్వండి, మరి నిన్న మొన్న చనిపోయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖులు కానివ్వండి, వీళ్ళందరినీ ఆవహించింది ఏంటి అని అంటే కరోనా అని మనం అనుకుంటున్నా వారి యొక్క బాడీలో తగ్గింది ఏంటి అని అంటే రోగ నిరోధక శక్తి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, రోగ నిరోధక శక్తి మన శరీర విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. దాన్ని పెంపొందించుకుంటే కానీ ఓ వైరస్ బారి నుంచి కానీ ఇతర రోగాల నుంచి కానీ మనం బయటపడలేమని ఎలా ఆలోచిస్తున్నామో, అలాగే ప్రతి మనిషి కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలోకి వెళ్ళి కూడా ఆత్మకు కావలసినటువంటి వాటి గురించి కూడా ఆలోచన చేయాలి. అందుకనే పేతురు గారు తన పత్రికలో రాస్తూ, మొదటి పేతురు రాసిన పత్రిక
5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు ఏమని చెప్తున్నాడు ఏమనంటే, కరోనా కంటే ఇతర దీర్ఘకాలిక రోగాల కంటే బ్యాక్టీరియాల కంటే అతి ప్రమాదకరమైనటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని? మీ విరోధి అయిన అపవాది అని. బ్యాక్టీరియా వైరస్ కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, చాలా ప్రమాదకరమైనటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు ప్రపంచంలోనంటే అది అపవాది. మనకు బాగా తెలుసు, కంటికి కనిపించని కరోనా అని మనం మాట్లాడుతున్నామే, దాని యొక్క ఆకారాన్ని ఏదో ఒక క్రౌన్ లాగా వచ్చి ఆ తల చుట్టూరు ఒక క్రౌన్ లాగా ఉండడం అనే కార్యక్రమం, దాన్ని కరోనా వైరస్ ని ఒక ఫోటోలో మనం చూడగలిగితే ఒక రౌండ్ బాల్ లాగా ఉండి ఒక కొమ్ములు పైకి వచ్చి దాని చుట్టూ కిరీటం లాగా ఉండడం అనేట ఆ ఆకారాన్ని ఎలా కనిపెట్టారు? చాలా ఖరీదైనటువంటి కాస్ట్లీ మైక్రోస్కోపుల ద్వారా కనిపెట్టారు. ఖరీదైనటువంటి కాస్ట్లీ మైక్రోస్కోప్ అంటే అంత కాస్ట్లీ మైక్రోస్కోప్ లో చూస్తే గానీ ఆ ఆకారం కనపడలేదా? కనపడలేదు. అంత ఖరీదైన కాస్ట్లీ మైక్రోస్కోప్ లో కనిపించినట్టుండేటటువంటి ఈ బ్యాక్టీరియా ఈరోజు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తుందని అంటే ఎంత అతలాకుతలం అయిపోయిందో మనకు బాగా తెలుసు. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టేసింది. ప్రపంచ మనుషులు అసలు ఎలా వణికిపోయారో మనకు బాగా తెలుసు. కరోనా అన్న పదం విన్న ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి. సామాన్య మానవుల దగ్గర నుంచి సామంతుల వరకు దూరంగా వెళ్లిపోవాలి దానికని ఆలోచన కలిగి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్ల మధ్య కూడా తమ జీవితాలను గడిపినటువంటి పరిస్థితి. ఇది కంటికి కనిపించినటువంటి మైక్రోస్కోప్ ద్వారా, అది కాస్ట్లీ మైక్రోస్కోప్ ద్వారా చూడగలిగినటువంటి బ్యాక్టీరియాకు ఇప్పుడు మీరు ఆలోచించేయండి. అపవాది కంటికి కనిపించేటటువంటి వ్యక్తి, కంటికి కనిపించినటువంటి వ్యక్తి. నువ్వు ఎంత కాస్ట్లీ కెమెరాలు పెట్టి చూసినా వెతికినా వాడు కనపడడు. ఎందుకు? వాడి పేరులోనే ఉంది అపవిత్రాత్మ అని. ఆత్మలు కంటికి కనిపిస్తాయా? మైక్రోస్కోపులకు కూడా అవి కనపడవు. కనిపించినట్టుండేటటువంటి కరోనాకే ప్రపంచం ఎలా అయిపోతే కనిపించినటువంటి ఒకడు వైరస్ కన్నా బ్యాక్టీరియా కన్నా అతి ప్రమాదకరమైనటువంటి ఒకడు ఈరోజు గర్జించు సింహము వలె అని మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. నిజంగా వాడి తంత్రాలను మనం ఆలోచిస్తే అవి ఎప్పటివా? కరోనా అంటే కరోనాకు ముందు చనిపోయినటువంటి వాళ్లకు కరోనా గురించి తెలియదు. బహుశా మన తరం తర్వాత వచ్చేటటువంటి 100 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందేమో. కానీ అపవాది యొక్క తంత్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి భూమి మీద అంటే ఆదాము దగ్గర నుంచి. ఆదాము దగ్గర నుంచి ప్రతి మనిషి ఈ అపవాది తంత్రాలకు బలైపోతున్నాడా అంటే బలైపోతున్నాడు. వారి యొక్క స్వైర వీర విహారం ఎప్పటి నుంచి ప్రారంభమైందని అంటే ఆదాము దగ్గర నుంచి. నాకు తెలుసు కరోనా కాలంలో కూడా మనిషిని వదిలిపెట్టాడా అపవాది అని అంటే కరోనా కాలంలో కూడా వదిలిపెట్టలేదు. ఎలాగా? కరోనా కాలంలో మనల్ని గవర్నమెంట్ ఏం చేసిందని అంటే లాక్డౌన్ పేరుతో ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చోబెట్టేసింది. పోనీ ఇంట్లో కూర్చోబెట్టేసినా ఏమైనా పాప కార్యక్రమాలు చేయకుండా ఉండిపోయినారా అని అంటే లేదు. ఆ కార్యక్రమాలు ఎలాగవి కొనసాగుతూనే ఉన్నాయి.
ఎలా కొనసాగుతున్నాయి? తాగేవాడికి మందు లేకపోయినా మందును ఏ విధంగా తయారు చేసుకోవాలన్న ఆలోచనతో యూట్యూబ్లో కొట్టుకొని ఇక్కడ క్యారెట్లో బీరును తయారు చేయడం ఎలా అని చెన్నైలో ఒకడు ప్రాక్టికల్ చేశాడు. బీరు తయారైపోయింది. ఏదో ఇంట్లో కూర్చున్నా కూడా, బీరు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకపోయినా కూడా అవును తయారు చేశాం. అలా తయారు చేసి మళ్ళా దాన్ని దొంగచాటుగా అమ్మడం కూడా చూసారా? ఏ మనిషినైనా వదిలిపెడుతుందా? కరోనా అన్న కొంతమందిని వదిలిపెడుతున్నామో, కానీ కరోనా కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అపవాది. లేదు ఇంట్లోనే ఉన్నాం కదా, ఏమైనా బైబిల్ చదువుదామంటే లేదు. మన ముందు టీవీ, మన చేతిలో సెల్ ఫోన్, డబ్బు కట్టుకుంటే నెట్, అన్ని ఇంట్లో నుంచేనా? అవును. మీరు మా షాపుకి రానవసరం లేదు. ఆ మధ్య ఏదైనా షాపింగ్ చేయాలంటే పెద్ద సంచులు ఎత్తుకొని పోయేవాడు. కానీ ఇప్పుడు సంచి ఎత్తుకోపోకుండానే సంచితో మన ఇంటికి వచ్చేటటువంటి ఏర్పాట్లు. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే థియేటర్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈరోజు అలాంటిది కాదు. నువ్వు కూర్చున్న చోటే, నువ్వు కూర్చున్న ముందే, అది నీ ఇంట్లో కానీ నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ నువ్వు కోరుకున్న సినిమా. ఏమన్నా ఇలాగ కూడా మనుషులను మాయ చేసేసిందా? ఇంట్లో ఉన్నా కూడా? అవును, ఇంట్లో ఉన్నా కూడా ఇలానే చేసింది. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇంట్లో ఉన్న ఏదోలే దూరంగా కలిసిమెలిసి భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, నిరంతరము ఉద్యోగాలేలే అని అనుకున్నటువంటి వాళ్లకు సైతం అలా కలిపేసింది ఇద్దరు భార్యాభర్తలు. ఇక ఎక్కడికి పోనవసరం లేదా, ఉద్యోగాలు లేవు. ఏమిటి అలాగనే ఉన్నా కలిసి ఆ 3 నెలలు బాగా బ్రతికారా భార్యాభర్తలు అని అంటే లేదు. మొదటి 10 రోజులు బాగున్నాయి, ఆ తర్వాత ప్రారంభమైంది. ఎందుకంటే ఇంక వేరే పని లేదు కదా. భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇలా లేనిపోయినటువంటి మాటలు. అసలు ఈ లాక్డౌన్ తీయాలి, తీసిన వెంటనే నీకు డైవర్స్ అప్పుడే ఇచ్చేస్తాను అనే స్థాయికి. అంటే ఈ కుదురుగా ఓ కుటుంబాన్ని కూడా సరిగా కలిసి బ్రతకనివ్వలేదా అని అంటే లేదు. ఏమైనా గొడవలు తగ్గాయా? లేదు. పోనీ ఆత్మహత్యలు ఏమైనా తగ్గాయా? లేదు. చూసారా ప్రేమటువంటి వాళ్ళు? ఓ లాక్డౌన్లో మనుషులు ఇంట్లో కూర్చున్నా కూడా అపవాది తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుంచి. కరోనా నిన్న మొన్నటి మాట, అది మన తరంలో. ఎంత పని చేయిస్తున్నాడు అపవాది అని అంటే మీరు బాగా ఆలోచన చేసి ప్రారంభంలో మనకు వచ్చినటువంటి వార్తల విషయంలోకి వెళ్తే క్వారంటైన్లో ఉన్నటువంటి వారు కూడా ఏం చేయడానికి ఇష్టపడ్డారు అని అంటే ఇదిగో వారికి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన. ఓ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నటువంటి వారు కూడా చికిత్స చేస్తున్నటువంటి వారి మీద అఘాయిత్యానికి పాల్పడేటటువంటి సంఘటన. అసలు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఉన్న విధానం ఏంటి? ఓ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాడు కూడా పోతే పోతాంలే అన్నట్టుగా మరణం తన ముందు నిలిచి ఉన్న పాపానికి భయపడకుండా బ్రతికితే బ్రతకతామండి, చస్తే చచ్చిపోతాం అనేటటువంటి ఓ ధైర్యంతో చనిపోయేటటువంటి ముందు రోజు కూడా ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తలేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇలాంటి ప్రవర్తన ఓ ఖాళీగా కూర్చోండేటటువంటి వాడి మనసుల్లో కూడా తీసుకువెళ్ళి ఎలాగూ చచ్చిపోతాం కదా అనేటటువంటి విధానంలో ఓ ధైర్యాన్ని వాళ్ళల్లో నింపి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడేటటువంటి సంఘటనలు అటు క్వారంటైన్లో ఉన్నటువంటి వారి మీద కానివ్వండి, ఇటు ఐసోలేషన్లో ఉన్నటువంటి వారి మీద కానివ్వండి, అపవాది ప్రయోగించలేదా అంటే ప్రయోగించాడు. పోనీలే ఎందుకు కేసులు తక్కువ కదా ఉన్నాయి, అందువల్ల అలా ప్రవర్తించారులే అని అనుకుంటే ఓ 1,00,000 దాటినా కూడా ప్రజల యొక్క మానసిక స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదు. ఆ మధ్య ఒక అతను వాట్సాప్లో పెట్టాడు, కేసులు 100 ఉన్నప్పుడంట అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారంట. ఆ తర్వాత నెలలో కేసులు ఎన్నికి పెరిగాయి? దాదాపు వేలల్లోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఏం చేశారు? ప్రజలందరూ వచ్చి క్యాండిల్ పట్టుకొని నిలబడ్డారంట. అంటే కేసులు పెరిగే కొద్దీ. ఆ తర్వాత 50,000, 1,00,000 దాటింది. విమానాలతో పూలు చల్లేయంట హాస్పిటల్ మీద.
కరోనాకి డౌట్ వచ్చింది. అరే వీళ్ళు నేను నా సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే అది వీళ్ళకి పండగలాగా అనిపిస్తుందా? మొదటేమో చప్పట్లు, ఆ తర్వాత ఏమో క్యాండిల్స్, ఆ తర్వాత ఏమో పూల వర్షాలు. కరోనాకి అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా కేసులు పెరుగుతూ అనేక మంది మరణిస్తున్నప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచన సరళి ఎలా ఉందని అంటే, అసలు దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందండి? దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతమందిని ఎందుకు చంపేస్తున్నాడు? అసలు ఇంతమంది ఈ కరోనా రోగాన పడకుండా ఆయన కాపాడొచ్చు కదా అనేటటువంటి మాటలు మరొక వైపు దేవుని మీద చూసారా? నిజానికి మనిషి యొక్క ప్రవర్తనను చూస్తే నిజంగా కరోనా కంటే ఇంకా భయంకరమైనటువంటి రోగాలు రప్పించి మనుషుల్ని ఏం చేసేయాలి? చంపేసేయాలని. అలాంటి పరిస్థితి ఆ మనుషులదంటే అవును. మనిషి అవిధేయతకు ఇది చాలా తక్కువ శిక్ష. ఒకవేళ అనుకుంటే మనిషి చూపిస్తున్నటువంటి అవిధేయతకు ఇది చాలా తక్కువ. ఎందుకంటే విధేయత కలిగినటువంటి వాడు కాబట్టి. అందుకని ప్రేమైనటువంటి వాళ్ళరా, అపవాది అనేటటువంటి వాడు నేడు మనం అనుకుంటున్నటువంటి కరోనా వైరస్ కంటే, కంటికి కనిపించినటువంటి ఓ బ్యాక్టీరియా కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాని మనుగడ ఇప్పటి నుంచి కాదు. కరోనా మనుగడన్నా ఏదో ఓ కోవిడ్-19 అని 2019 సంవత్సరాన్ని మనం చూపిస్తున్నామే కానీ అపవాది అనేటటువంటి వాని దగ్గర ఒకళ్ళు డాష్ పెట్టి సంవత్సరం రాయాల్సి వస్తే ఏ సంవత్సరం రాయాలి? 0 కాడి నుంచి రాయాలి. అపవాది డాష్ని పెట్టి ఆ 0 నుంచి ప్రారంభం చేయాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నాడా? ఉన్నాడు. మీరు బాగా ఆలోచించి, ఒక చెడును నాలోకి తీసుకొచ్చాడు అని అంటే అపవాది అది నాలోనే ఉంటుందా? ఉండదు. నాలో నుంచి దాన్ని మళ్ళా మరొకటికి వ్యాపింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడన్నమాట. ఓ మందు తాగేటటువంటి వాడిని మీరు అడగండి, ఇది నీకై నువ్వు నేర్చుకున్నావా అని అంటే, లేదండి నాకై నేను నేర్చుకున్నది కాదు. ఒకరోజు నా స్నేహితుడు తీసుకెళ్లాడు. ఆ రోజు వాడు మందు బర్త్డే పార్టీ అన్నాడు. ఆ తర్వాత ఒక గ్లాసే అన్నాడు. అసలు అది కూడా థమ్సప్ పోసుకుంటే ఏమీ ఉండదని అన్నాడు. అలా ప్రారంభమైంది నా ఈ తాగుబోతానానికి అని అంటాడు. అంటే ఒకటిలోకి ప్రవేశించిన తర్వాత వైరస్ అనేటటువంటిది మరొకటిలోకి వెళ్ళడానికి ఎలా అది మనం ఉపయోగించుకుంటుందో, అపవాది కూడా ఓ చిన్న చెడుతనాన్ని చాలు అది మనలోకి చుప్పించేస్తుంది. పోనీ మనలోనే ఉండిపోతుందా అని అంటే లేదు, మనలో నుంచి మళ్ళా పక్కవాడికి తీసుకెళ్లడానికి చాలా సమయం పట్టదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందువల్ల ఆలోచన చేస్తే దేవుడు కూడా ఇదిగో ఈరోజు కరోనా పడినటువంటి మనుషులను గురించి, ముఖ్యంగా ఈ ప్రార్థనా స్థలాలు కానివ్వండి, పబ్లిక్ మీటింగులు కానివ్వండి, ఓ మసీదుల్లో కూడుకునేటటువంటి పరిస్థితి కానీ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే, ఓ షాపింగ్ మాల్ కానివ్వండి, ఓ సినిమా థియేటర్లు కానివ్వండి, ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్స్ అని అంటే, లేదు మనుషులు ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు, తోసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటి నష్టం అని అంటే, ఇదిగో ఒకడిలో ఉన్నటువంటి కరోనా మరొకళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే అనుకుంటేనే వెళ్ళిపోతుందా? అవును, తగిలితేనే వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏం రాయించాడో తెలుసా? అపవాది యొక్క క్రియలను మనం తెలుసుకోవడానికి దేవుడు ఎన్నో సంవత్సరాల క్రిందటే చక్కటి మాట రాయించాడు ప్రియమైనటువంటి వాళ్ళ. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నువ్వు నడవద్దు అన్నాడండి. నువ్వు నడుచుకోవద్దు. పాపుల మార్గమున నువ్వు నిలబడ్డు. నీ ముందు మనిషి నిలబడ్డా ఎంత దూరంలో ఉండాలని చెప్తుంది గవర్నమెంట్? 3 feet 6 feet. వాడు నిలబడ్డా 6 feet. మీరు ఆ అంగళ్ళ దగ్గర మీరు గమనించండి. ఓ చికెన్ అంగడి కానివ్వండి, ఓ ట్యాబ్లెట్ల అంగడి కానివ్వండి, కొన్ని రౌండ్లు గీసి ఉంటారండి. అంటే దూరంగా నిలబడాలా? అవును, ఇది దూరంగా నిలబడే కార్యక్రమం. సామాజిక దూరాన్ని పాటిస్తూ నిలబడేటటువంటి ఓ దూరం. అందుకనే దేవుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఆ మధ్య సిటీ స్కాన్ చేయడానికి ఓ డాక్టర్ వచ్చారు చేయించుకోవాలని. అప్పుడే ఒక పేషెంట్ పండబెట్టి తీసిన తర్వాత వాడు ఎలాంటిది మళ్ళా దాన్ని శానిటైజ్ చేయకుండా మళ్ళా పడుకోండి అంటున్నాడు డాక్టర్ గారు. ఇదేంటిది? వాడు పడుకున్న ప్లేస్లో నేను పడుకోవాలా?
అంటే దానికి మీరేం చేయరా అని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఒకవేళ వాడికి పాజిటివ్ ఉంటే నేను అక్కడ కూర్చుంటే మరలా అది నాకు అంటుకుంటుందేమో. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చున్నక ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకనంటే వాడిలో ఉన్నటువంటి చెడు మనలోకి వచ్చేస్తుంది. వాళ్ళలాగా నడుచుకున్నా, వాళ్ళలాగా నిల్చున్నా ఏమైపోతున్నామనంటే ఇదిగో ఇది అంటుకునేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని అలా చేయొద్దు, అలా నిలవద్దు, అలా కూర్చోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. ఈనాడు అలా ఉండొద్దని గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారని అంటే కరోనా వస్తుందన్న భయంతో. అందుకే సామాజిక దూరాన్ని పాటించండి. మీరు ఏ అంగడికి వెళ్ళినా ఓ శానిటైజర్, ఓ తీర్థంలాగా మీ చేతుల్లో పోస్తున్నారు. వాళ్ళు పోయికపోయినా మనమే ఓ డబ్బా జేబులో పెట్టుకొని వాళ్ళ ముందు అలా అలా తల్లుకొని పోతున్నాం. అవును, ఎందుకు ఇదంతా? అంటుకోకుండా, మనకున్నది వాళ్ళకు అంటుకోకుండా, వాళ్ళకున్నది మనం అంటించుకోకుండా ఉండడానికి ఓ శానిటైజర్లు, ఓ సామాజిక దూరం దేవుడు ఎప్పుడో రాయించాడు ప్రేమటువంటి వాళ్ళ. అలా నిలవద్దు, అలా కూర్చోవద్దు, అలా ఆలోచించొద్దు అని. ఎందుకంటే అపవాది తంత్రాలను ఎరిగినటువంటి దేవుడు మనుషులను హెచ్చరిక చేస్తున్నాడు ప్రతిసారి. ఎందుకు అలా హెచ్చరిక చేయడం? ఓ వైరస్ నీలో నుండి వెళ్ళిపోవాలంటే నీలో ఉండవలసింది రోగ నిరోధక శక్తి అయితే, ఓ అపవాది నీలోకి రాకుండా ఉండడానికి మనలో ఉండవలసింది కూడా పాపాన్ని నిరోధించేటటువంటి శక్తి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, దుష్టుడు ఒకరిలోనికి ప్రవేశించిన తర్వాత ఇదిగో వాడిలోనే అది ఉండిపోతే పర్లేదు, కానీ ఆటోమేటిక్గా వాడిలో నుంచి మరలా మరొకరికి అది అందించేటటువంటి ప్రమాదం కరోనాకు ఎలాగైతే ఉందో, కరోనా కన్నా కఠినమైనటువంటి వాడైనటువంటి అపవాదికి కూడా అదే లక్షణాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఈరోజు అపవాది కూడా ఇదిగో ఓ వ్యక్తిని చెడిపేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఓ సమూహాన్ని కూడా వాడు తన స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాడా అంటే తెచ్చుకుంటున్నాడు. సమూహాలను ఎలా తెచ్చుకుంటాడు? ఏముంది, ఓ సినిమా చూపించాడంటే చాలు. సమూహాలు ఎక్కడ కనిపిస్తాయి మనకి? థియేటర్లో కనిపిస్తాయి. అందులో ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే దేవుడు చెప్తాడు పాపులతో ఉండొద్దు అని చెబుతుంటే నిజంగా మనుషులమైనటువంటి మనం వారితోనే స్నేహం చేస్తాం. ఆ మధ్య బెల్ట్ షాపులు లేకపోతే బ్రాండీ షాపులు ఓపెన్ చేశారు కరోనా బాగా ఉన్న టైంలో. ఏ ఒక్కడైనా సామాజిక దూరాన్ని పాటించారా? లేదు. ఒకరి మీద ఒకరు పడిపోతూ మరి వాటిని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ఏమైనా లెక్క చేశారా? సామాజిక దూరం అన్న సంగతిని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఎక్కడ ముందైపోతుందని చెప్తారేమనేటటువంటి భయంతో ఒకరి మీద ఒకరు పడి దాన్ని కొనుక్కోవడానికి తాపత్రయపడ్డారు కదా. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, పాపం అనేటటువంటిది ఒకరి నుండి మరొకరికి విస్తరించి ఎలా వెళ్ళిపోతుందని అంటే ఇదిగో ఒకడు సిగరెట్ తాగే స్టైల్ చూస్తే ఎందుకు ఇలా తాగుతున్నావు అంటే నీకేం తెలుసు, మా హీరో కూడా ఎలా తాగుతాడంటే ఇలానే తాగుతాడా అంటే వాడికున్న రోగం వీడికి అంటుకుందా? అంటుకుంది. అంటే ఒక మనిషిలో నుంచి పాపం ఎలా విస్తరించిపోతుందో మనం ఆలోచించగలిగితే కరోనా అనేటటువంటి ఈ రోగం కూడా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమటువంటి. ఒక కరోనా మనలోకి వచ్చి ఎలా మనల్ని ఉపయోగించుకుని మరొక మనిషికి అంటించడానికి మనల్నే ఎలా ఉపయోగించుకుంటుందో అలాగే అపవాది కూడా మనలోకి వచ్చినటువంటి ఓ చెడు అలవాట్లను మన ద్వారానే మరొకటికి అంటించేటటువంటి పరిస్థితి. ఓ నాన్న చెప్తున్నాడు, రే బ్రాండీ షాప్కి వెళ్ళి బ్రాండీ తీసుకురాపో అని కొడుకుని పంపిస్తున్నాడు. అవును. దాన్ని తెస్తున్న కొడుకు ఏమని ఆలోచిస్తాడు? మా నాన్న తాగంగా లేండి నాకేంటి అనుకుంటాడు వాడు. ఎవరు ఆదర్శం చెప్పండి ప్రేమటువంటి వాడు. అందుకని మనలోకి పాపం వస్తుందని అంటే నిజంగా ఆ పాపం మనకు అంటుకోకుండా ఉండడానికి మనలో ఉండవలసింది పాప నిరోధక శక్తి. ఓ బ్యాక్టీరియా మనలోకి రాకుండా ఉండడానికి మనలో ఏముండాలని అంటే రోగ నిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి, శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా పాపం చేయకుండా ఉండడానికి ఇదిగో ఆ పాపాన్ని ఆపగలిగేటటువంటి ఓ శక్తి మనలోకి రావాలని అంటే ఆ శక్తి పాప నిరోధక శక్తి.
ఆ శక్తి మనలో లేకపోతే సులువుగా పాపంలో పడిపోతామా? అవును. సులువుగా ఎలాగైతే నీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతే రోగాన బారిన ఎలా పడతావో, పాప నిరోధక శక్తి మనలో లేకపోతే పాపంలో అతి సులభంగా మనం పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ప్రేమటువంటి వాళ్ళం పోనీ అంతటితో ఆగిపోతామా? మనలోకి పాపం వచ్చిన తర్వాత ఆగిపోతామా అని అంటే లేదు. ఆ పాపాన్ని చేస్తూనే ఉంటాము. ఆ పాపానికి బానిసగా మారిపోతాము. ఆ బానిసగా మారిపోవడం వల్ల చివరికి పాపం వల్ల వచ్చు జీతం మరణానికి లోనైపోతూ ఉంటాము. కరోనా కూడా చూడండి. కరోనా రాగానే కరోనా లక్షణాలు ముందు మనకి కనిపిస్తాయి. ఏంటి ఆ లక్షణాలు? గొంతు నొప్పి, జ్వరం, జలుబు, దగ్గు. చూసారా? ఆ తర్వాత చివరిగా ఏంటని అంటే శ్వాసం తీసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. ఆ తర్వాత మరణమే. మరి పాపం వల్ల వచ్చే జీతం, కరోనా వల్ల వచ్చేది మరణమే అని నువ్వు అనుకుంటే పాపం వల్ల వచ్చేది కూడా మరణమే. పాపము వలన వచ్చే జీతము మరణం. పాపం బారిన పడకుండా ఉండాలని అంటే పాప నిరోధక శక్తిని పెంచుకోవాలి. కరోనా బారిన పడకుండా ఉండాలని అంటే రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో పాపం బారిన పడకుండా ఉండాలని అంటే పాప నిరోధక శక్తి అవసరము. ఇప్పుడు చూడండి, కరోనా రాకుండా ఉండడానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి? తాజా కూరలు, ఇంకా చికెన్ తినేవాడు చికెను, మటన్ తినేవాడు మటను, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వాటిని నిరంతరము ఎలా తినమని చెబుతుందో ఓ 14-28 రోజుల వరకు ఇలా ఒక పౌష్టిక ఆహారాన్ని తినమని ఎలా గవర్నమెంట్ మనకి సూచిస్తుందో పాప నిరోధక శక్తిని కూడా పెంచుకోవడానికి దేవుడు చెబుతున్నటువంటి మార్గాలను మనం అన్వేషించి తీరాలి. ఎందుకు? రోగ నిరోధక శక్తిలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 5 బాదం పప్పులు తినాలంటే 5 లెక్క పెట్టుకొని తింటున్నాము. అది నానేసుకొని తినాలి అని అంటే, ఇది రాత్రే నానేసుకోవాలంటే ముందు రోజే దాన్ని ఏం చేస్తున్నామని అంటే నానబెట్టుకొని తెల్లారి లేగానే ఆ పప్పు తీసి తినడం అనేటువంటి కార్యక్రమం చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాం. ఇంకా వాటిని పెంచుకోవడానికి ఇంకేం కావాలో చెప్పండి డాక్టర్ గారు. సి విటమిన్ వాడాలా? వాడతాం. ఇంకా ఏం కావాలో మీరు డాక్టర్ గారు మీరు చెప్పండి, నేను చేయకపోతే అడగండి అని అనుకుంటాను. చాలా జాగ్రత్తగా వీటిని పాటిస్తున్నటువంటి మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చూపిస్తున్నటువంటి జాగ్రత్తలో 1% అన్నా కూడా పాప నిరోధక శక్తిని పెంచుకోవడంలో చూపించామనుకోండి, మన ఆత్మకు ఆనందమే ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఇప్పుడు ఎలా ఈ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉన్న ఏర్పాట్లు మనకు ఎలా బాగా తెలుసో, భూ సంబంధమైన సంగతి మనకు అర్థమైపోయినప్పుడు ఇదిగో ఇప్పుడు పరలోక సంబంధమైన సంగతిని గురించి దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు పాప నిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటావు? పాప నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉన్న మార్గములు ఏంటి అని మనం ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం ఆలోచించగలిగాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం ఆలోచిస్తాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన. ఏం చేయాలంటే నిర్మలమైన వాక్యమును పాలవలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడండి. మనకు తెలుసు తల్లిపాలు రోగ నిరోధక శక్తికి ఎంత అవసరమో, తల్లిపాలు రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతాయో వాక్యం అనేటటువంటి పాలు అన్నాడు దేవుడు. బిడ్డ పుట్టగానే తల్లిపాలు శ్రేష్టమా? అవును, శ్రేష్టము. ఎందుకు అంత శ్రేష్టము? వాటిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. దేవుడు కూడా చూడండి, ఓ నికోదేము రాత్రి వేళ యేసునద్దకు వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎట్లని అడిగినటువంటి ప్రశ్నకు యేసుప్రభువు చెప్తాను, ఒకడు ఆత్మ మూలముగాను
నీటి మూలముగాను, తిరిగి జన్మిస్తే కాని ఈరోజు మనం 40 సంవత్సరాల్లో ఉండొచ్చు, 60 సంవత్సరాల్లో ఉండొచ్చు, 20 సంవత్సరాల్లో ఉండొచ్చు. అంటే భౌతికంగా జన్మించిన జన్మతో పాటుగా ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అది నువ్వు 40వ సంవత్సరంలో తీసుకున్నావు ఓకే, 50వ సంవత్సరంలో తీసుకున్నావు ఓకే, కానీ తీసుకున్న రోజు నుంచి నీకు ఏ పాలు అవసరమని చెప్తున్నాడు దేవుడు? వాక్యం అనేటటువంటి పాలు. ఎందుకు ఈ పాలు? వాక్యం అనేటటువంటి పాలు ఎందుకు? పాలు తీసుకుంటే ఎదుగుతావు కాబట్టి. తల్లి పాలు ఎంత శ్రేష్టమో, పుట్టిన బిడ్డకు ఎంత శ్రేష్టమో, ఇదిగో నూతనంగా తిరిగి జన్మించినటువంటి ఓ శిశువుకు అనగా బాప్తిస్మము తీసుకున్నటువంటి ఓ వ్యక్తికి వాక్యం అనేటటువంటి పాలు అంత అవసరమా? అవును, వాక్యం అనేటటువంటి పాలు అంత అవసరము. ఎలా అవసరమవుతాయి? ఎక్కడో ఓ నదిలోకి వెళ్లి బాప్తిసం తీసుకుంటావు. నదిలోకి వెళ్లి బాప్తిసం తీసుకున్న నిన్ను దేవుడు ఎందులో చేరుస్తున్నాడో తెలుసా? సంఘములో చేరుస్తున్నాడు. ఎక్కడో హాస్పిటల్లో పుడతాడు బిడ్డ, ఆ తర్వాత ఇంటికి చేర్చబడతాడు. బిడ్డ హాస్పిటల్లో పుడితే ఇంటికి చేర్చబడతాడు. ఇంటికి చేర్చబడిన దగ్గర నుంచి వాడిని పెంచడానికి ఓ తల్లి ఎంత అవసరమో, బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో నదిలోనో సముద్రంలోనో బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి సంఘంలో చేర్చబడినప్పుడు ఆ సంఘంలో సంఘ కాపరి కూడా అతని రక్షణ విషయంలో ఎదగడానికి అవసరమైనటువంటి పాలన అందిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు 4 కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య పాపాన్ని నిరోధించేటటువంటి ఓ శక్తి అనేటటువంటిది పాల వలన ఆ వ్యక్తికి నిరంతరము అందేటటువంటి ఏర్పాట్లు చేశాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎన్ని ఆహార పదార్థాలు మనం లెక్క వేసుకున్నామో, పాప నిరోధక శక్తిని పెంచుకోవడానికి దేవుడు చెప్తున్నటువంటి మార్గం ఏంటంటే ఇదిగో వాక్యం అనేటటువంటి పాలు అన్నాడు. తల్లిపాలు రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతాయో ఓ బిడ్డలో, ఇదిగో నూతనంగా తిరిగి జన్మించినటువంటి ఆ బిడ్డకు వాక్యం అనేటటువంటి పాలు అవసరమా? అవసరం. అందుకని ఓ సంరక్షణ అవసరమా? సంరక్షణ అవసరం. ఎలాంటి సంరక్షణ? అపోస్తలుల బోధ, వారితో సహవాసము, ప్రార్థన చేయడము, రొట్టె విరచడము, ఈ కార్యక్రమము కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. ఇలా జరుగుతున్నటువంటి వ్యక్తిలో ఏ మార్పులు రావాలా అని అంటే, ఏ మార్పులు రావాలో మనం బోర్డు మీద రాసినటువంటి లేఖనం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇదిగో వాక్యం అనేటటువంటి పాలు తీసుకున్నటువంటి మీరు పాప నిరోధక శక్తిని పెంచడానికి అది వాక్యం ఎంతగానో నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. కాలమును బట్టి చూస్తే బోధకులై ఉండాలి. అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది రివర్సు? దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలిగినటువంటి వాళ్ళు కారు. ఏమంటే చిన్న బిడ్డకి తల్లి బిర్యానీ పెట్టగలదా లేదా? చిన్నప్పుడే పెట్టగలిగిన స్తోమత ఉంటుందా ఉండదా? కానీ తినగలిగిన స్తోమత బిడ్డకుంటుందా? ఉండదు. అదే బిర్యానీ కొడినటువంటి అన్నాన్ని బాగా మెత్తగా పిసికి బిడ్డకు ఎలా తినిపిస్తుందో, ఇదిగో బిడ్డ పెద్దవాడైన తర్వాత ఏమ్మా నాకు చిన్నప్పుడు బిర్యానీ ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే పెట్టలేనంత స్తోమత కాదు బాబు మంది, కానీ నేను పెట్టినా నువ్వు తినలేనటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ, ఇదిగో పాలు త్రాగవలసిన స్థితిలో నుంచి బలమైన ఆహారం తీసుకునేటటువంటి స్థితికి రావాలి అంటున్నాడు. బలమైన ఆహారం ఎందుకు?
పాప నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి. బలమైన శరీరాహారం దేనికి? రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి. బలమైన ఆత్మీయ ఆహారం దేనికి? పాప నిరోధక శక్తిని పెంచుకోవడానికి. అందుకని బలమైన ఆహారం ఎవరికి కావాలంట? వయస్సు వచ్చిన మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉండును. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం. బలమైన ఆహారం పాలు త్రాగేటప్పుడు తీసుకుంటామా అంటే లేదు ప్రేమటువంటి. పాలు తాగేటప్పుడు పాలు త్రాగాలి. పాలు త్రాగిన తర్వాత పెరిగిన తర్వాత బలమైన ఆహారం తీసుకోవాలి. పాలు త్రాగుతున్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇదిగో పేతురు 3 సార్లు బొంకాడు, దావీదు తప్పు చేశాడు, సంసోను తప్పు చేయలేదా అని మాట్లాడి చూడు. వాళ్ళ పాప నిరోధక శక్తికి బదులు పాపాన్ని చేసేటటువంటి శక్తి కలిగిన మాటలు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, నిజానికి పాప నిరోధక శక్తి పెంచాలి. కానీ అలా జరుగుతుందా మనుషులు అని అంటే అలా జరగట్లేదు. అందుకని యేసుప్రభుల వారు కూడా తాను బోధిస్తున్నటువంటి బోధలలో కూడా 3.5 సంవత్సరాలలో వినుటకు శక్తి కలిగినటువంటి మాటలే సమాజానికి బోధించాడు. వినుటకు శక్తి కలిగినటువంటి మాటలే. అందుకని వయస్సును బట్టి సంగతులను వినాలి. నిర్మలమైనటువంటి వాక్యమైనటువంటి పాలు కావాలి. సంఘంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. సంఘంలో ఒకడు ఉంటేనే పాప నిరోధక శక్తిని పెంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అందులో అపోస్తుల బోధ ఉంటుంది, సహవాసం ఉంటుంది, రొట్టె విరిచేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 4 ప్రారంభంలో అవసరమా? అవసరం. ఇవి నుండి ఎవరైతే తప్పిపోతాడో ఇదిగో లోకంలోకి కలిసిపోతాడో, లోకంలోకి కలిసిపోతే పాప నిరోధక శక్తి ఆటోమేటిక్ గా అతనిలో నుంచి ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు వాక్యం వింటూనే ఉండాలా? అవును, వాక్యం వింటూనే ఉండాలి. ఎందుకంటే పాల వంటి వాక్యము. అందుకని ప్రేమటువంటి వారదా, ఆ వాక్యం వలన పాప నిరోధక శక్తి పెరుగుతుందా? పెరుగుతుంది. నువ్వు వాక్యం వినటం వల్ల పాప నిరోధక శక్తి నీలో పెరుగుతుందా అంటే పెరుగుతుంది. ఒకసారి చూడండి, 12వ మార్కు రాసిన సువార్త 24వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. వాక్యంలో ఉన్నదేంటో దేవుడు చెబుతూ మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట. 24వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవడం వల్లనే పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు లేఖనములో ఏముందని చెప్తున్నాడు యేసుప్రభుల వారు? దేవుని శక్తి ఉంది. అంటే మనం చదువుతున్నటువంటి లేఖనాలలో ఏముందంట? దేవుని శక్తి ఉంది. ఓ శక్తి ఉంది. ఆ శక్తి నీ ఆత్మీయ జీవితానికి అవసరం. ఆత్మీయ జీవితానికి లేఖనములలో ఉన్న దేవుని శక్తి ఎందుకు అవసరం అని అంటే ఇదిగో పాపాన్ని నిరోధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాటలు ఇవి. ఆ మాటలను నువ్వు స్వీకరిస్తే తప్ప పాప నిరోధక శక్తి నీలో నాలో పెరగదు. ఇంకా చూడండి, అదే లేఖనాల గురించి యాకోబు గారు ఏం రాస్తున్నారు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఆ లేఖనాలను గురించి, వాటిలో ఉన్నటువంటి శక్తిని గురించి యాకోబు గారు చెబుతూ 1వ అధ్యాయం 21వ వచనాన్ని మాట్లాడుతూ, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు. అంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది? వాక్యానికి ఉన్నటువంటి శక్తి గల వాక్యము. అంటే శక్తి ఎందులో ఉంది? వాక్యంలో ఉంది. అంటే నువ్వు వాక్యము వినడం ద్వారా శక్తిని పెంచుకునేటటువంటి పరిస్థితి ఉందా? అవును. ఆ శక్తి నీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే పాపాన్ని నిరోధించేటటువంటి శక్తి, పాప నిరోధక శక్తి. ఈనాడు రోగ నిరోధక శక్తి మీద పెడుతున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో మనుష్య జాతి ఒక్కసారి పాపాన్ని నిరోధించేటటువంటి ఆ శక్తి మీద ఉంచగలిగితే ఇదిగో అందుకు అవసరమైనటువంటి మొట్టమొదటి పదార్థం దేవుని వాక్యం. దేవుని వాక్యం.
అందుకని ఇది ఎంత శక్తి కలిగినటువంటిది ఈ వాక్యం అంటే ఆత్మలను రక్షించేటటువంటి శక్తి, ఆత్మలను రక్షించేటటువంటి శక్తి. ఆ శక్తిని నీలో రోజు తీసుకోవాలి. రోజున అవును రోజు క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ 14 రోజులు ఎలా బలమైన ఆహారం పెడతారో భూమి మీద బ్రతికినటువంటి దినాలన్నీ కూడా ఇదిగో ఇలాంటి వాక్యంతోనే మనం పాప నిరోధక శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే వాక్యం వినడం ఆపేస్తావో, ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి పదార్థాలను తినడం ఆపేస్తావో రోగాలు నిన్ను ఎలా కమ్ముకుంటాయో అలాగే పాపం అనేటటువంటి రోగం కూడా వాక్యం అనేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నువ్వు వినకపోతే అలాగే నిన్ను నన్ను కమ్మేస్తుంది. యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని చూడండి. ఆయన పాపపు లోకంలో బ్రతుకుతున్నా కూడా పాపము లేనివాడుగా ఎలా బ్రతికాడని అంటే పాప నిరోధక శక్తి పుష్కలంగా ఆయనలో ఉందా అంటే ఉంది. ఎంత పుష్కలంగా ఉంది అని అంటే ఒక్కసారి చూడండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఇదిగో పాపములోకి నెట్టడానికి వచ్చినటువంటి అపవాదిని సైతం తనకున్నటువంటి ఆ నిరోధక శక్తి వల్ల ఎలా దూరం చేశాడో చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం లూకా రాసిన సువార్త. అపవాది చేత శోధింపబడుతుండెను, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఏమీయూ తినలేదంటే ఏ శక్తి లేదు అంటే బాగా తగ్గిపోయిందా? రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన దినాలలో అపవాది చేసినాడు. ఏ కార్యక్రమం చేయించడానికి ఎలాగో రోగ నిరోధక శక్తి లేదు, అందుకని పాప నిరోధక శక్తి కూడా ఇతనిలో ఉండదు. అందువల్ల పాపం చేయించేటటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామని సులభంగా ప్లాన్ చేసుకుంది, వెళ్ళిందని. అలా వెళ్ళి ఏమంటుందో చూడండి. ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే. అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి మనతో పాపం చేయించడానికి చాలా మంది వాడే పదం ఏంటో తెలుసా? నువ్వు మగాడు అయితే ఈ బట్టలు లేపురా అంటారు. మగాడు అప్పుడు ఇంక మగాడంటే కానీ ఇంక వాసన రాదనమాట. అంటే నన్ను మగాడిని కాదంటావా, చూడు ఇప్పుడే తాగేస్తానని ఎత్తిన సీసా దించకుండా తాగేస్తాడు. అంటే అంత పౌరుషం పుట్టించాలా, చేయించాలంటే అవును. అందుకని అపవాదం అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో రొట్టె అగ్గినట్లుగా ఈ రాతిని ఆజ్ఞాపించు. ఏమైనా పడ్డాడా యేసుప్రభు వారు? పుష్కలంగా ఏముంది యేసు దగ్గర అంటే పాప నిరోధక శక్తి. పాప నిరోధక శక్తి ఎలా వచ్చింది ఆయనకి? తండ్రి వద్ద వినిన సంగతులే తప్ప మరి ఏ సంగతులు నేను మీ మధ్య బోధించలేదు. అంటే యేసు ప్రభువులో ఉన్నదంతా ఏంటంటే వాక్యము. అందుకని చూడండి, వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి యేసు ప్రభుల వారు, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభుల వారు అదే వాక్యంతో అపవాదిని ఏం చేస్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన వాడు జీవిస్తాడు. చూసారా ప్రేమటువంటి వాళ్ళు? దుష్టుని ఎదిరించడానికి యేసు ప్రభుల వారు ఉపయోగించింది ఏంటి అక్కడ? వాక్యం. మీరు ఆలోచించండి. ఓ పాపం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం చేయకుండా ఉండడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏదై ఉండాలి? వాక్యమై ఉండాలి. అందుకనే వాక్యము ఎలాంటిదని అంటే శక్తి కలిగినటువంటి వాక్యము. ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నువ్వు ఏ మేర తీసుకుంటున్నావు ఈరోజు? ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఏ మేర వినడానికి వస్తున్నావు? ఇంకా వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎలాంటి శక్తి ఉందో దేవుడు రాయిస్తున్నటువంటి మాటను మనం అర్థం చేసుకోగలిగితే చక్కటి మాటలు దేవుడు రాయించాడు. 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై. దేవుని వాక్యం ఎలా ఉందంట? సజీవమై బలము గలదై. 2 అంచులు. దేవుని వాక్యము సజీవము, రెండోది ఎలాంటిదంట? బలము కలిగినదే. బలము కలిగినది, సజీవమైనది. ఇప్పుడు నీలో ఉంటే పాప నిరోధక శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? బలము కలిగినటువంటి ఆహార పదార్థాలు నువ్వు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కరోనా ఉంటుందా వెళ్తుందా? చూసారా?
ఓ పాపాన్ని ఇంకా మనం కొనసాగిస్తున్నామంటే మనలో లేనిదేంటి? పాప నిరోధక శక్తి అనగా వాక్యానికి మనం ఇచ్చేటటువంటి విలువ. వాక్యం ఎలాంటిదని దేవుడు చెప్తున్నాడు? అది సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధిస్తూ ఉందన్నాడు. దేవుని వాక్యం అంత బలము కలదా? అవును ప్రేమటువంటి వాడు. దేవుని వాక్యం అనుకున్నటువంటి శక్తి మనలో ఉన్నటువంటి పాప నిరోధక శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. పాపం చేయడానికి ఇష్టపడతామే తప్ప పాపాన్ని నిరోధించడానికి అవసరమైనటువంటి శక్తిని మనం తీసుకోవడానికి ఇష్టపడము. అందుకని చాలాసార్లు ఆదివారాలు ఎగ్గొట్టేస్తాం, చాలాసార్లు బుధవారాలు కూడా ఎగ్గొట్టేస్తాం. కారణం ఏంటంటే పాప నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆ శక్తిని మనం కనపరచం. ప్రేమైనటువంటి వాళ్ళు యేసుప్రభుల వారు చూడండి, ఆయన పాప నిరోధక శక్తి ఎంత పుష్కలంగా ఉందంటే మరణమే ఆయన ముందుకు వచ్చి నిలబడినప్పుడు సైతం తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు. ఏముంది ఆయన ముందు? శిలువ మరణం. శిలువ మరణం తన ముందు వచ్చి నిలబడుకోందా? అవును, నిలబడుకోంది. ఆ శిలువ మరణాన్ని ఊహించినటువంటి యేసుప్రభుల వారు, ఇదిగో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. శిలువ మరణంలోకి వెళ్లే ముందు కూడా బలం సరిపోట్లేదా యేసుప్రభుల వారికి? సరిపోట్లేదండి. అంటే శిలువ మరణం తన ముందు నిలబడి రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు సైతం మనకు తెలుసు, మన ఇంటి వీధిలో కరోనా వచ్చింది ఎవరికన్నా అంటే మనం ఏమైపోతాం? ఇక్కడ మన ఊర్లో ఒకడికి వచ్చిందంటే మనం ఏమైపోతాం? ముందు అర్జెంటుగా వెళ్ళి పిహెచ్సికి వెళ్ళి ముందు మనం టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే మన వీధిలో ఒకడికి వచ్చేసింది, మన ఇంట్లోనే ఒకడికి వచ్చేసింది, ఇప్పుడు మనకే వచ్చేసింది. ఏంటి పరిస్థితి? ఎక్కడో వీధిలోకి వచ్చినప్పుడు వాడిని చూసి భయపడిపోయాం, మన ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళని చూసి కూడా మనం భయపడిపోయాం. కానీ ఇప్పుడు మన ముందే వచ్చి నిలబడుకోంది. ఏం చేయమంటావు నన్ను? నిన్ను ఏం చేయమంటావు? నిన్ను ఏం చేయమంటావు అని అడుగుతుందే. యేసు ప్రభుల వారి పరిస్థితి చూడండి. ఓ శిలువ మరణము సిద్ధంగా ఉంది ప్రేమటువంటి వాళ్ళు. ఓ శిలువ మరణం సిద్ధంగా ఉన్నా కూడా యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, కొంత దూరం వెళ్లి సాగిలపడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రేమటువంటి వాళ్ళు ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనలో కూడా శక్తి ఉందా? పాప నిరోధక శక్తి నీలో పెరగాలి, నాలో పెరగాలి అని అంటే ప్రార్థన కూడా అవసరమా? అవసరం. వాక్యం ఎలాగ పాప నిరోధక శక్తిని పెంచుతుందో, ఇదిగో ప్రార్థన అనేటటువంటిది కూడా పాప నిరోధక శక్తిని పెంచేటటువంటి కార్యక్రమం కలిగి ఉంది. నిజంగా ఆ ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభుల వారిలో ఏ మరణమైతే నాకు రాకుండా చూడమని కోరుకున్నాడో ఆ మరణానికి ఎదురు నిలబడి చచ్చేంత బలం వచ్చిందా అంటే అవును, చచ్చి తిరిగి లేచేంత బలం వచ్చింది ప్రార్థన వల్ల. ఏమిటువంటి వాళ్ళు. అందుకే ఈ జీవితంలో మనకి పాప నిరోధక శక్తిని పెంచుకోవడానికి అవసరమైనటువంటిది వాక్యము ప్లస్ వాక్యముతో పాటు ప్రార్థన. ఈ రెండు పాప నిరోధక శక్తిని పెంచుతాయా? పెంచుతాయి. ఓ జీడిపప్పు లేకపోతే ఓ బాదం పప్పు నీకు రోజు 5 ఎలాగైతే ఇచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఇవి తిను అని అంటున్నారో దేవుడు చెప్తున్నటువంటి మాట. పాప నిరోధక శక్తి నీలో నాలో పెరగాలని అంటే వాక్యముతో పాటుగా ప్రార్థన. ఇంకా చూడండి, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఇంకా ఏది పాప నిరోధక శక్తిని పెంచడానికి ఇంకా ఏ అవసరమో 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం అప్పుడు యేసు అదిగో ఏ బలముతో? ఆత్మ బలముతో. ఆత్మకు కూడా బలం ఉందా?
ఇంతకీ ఏ ఆత్మ? ఆత్మ బలంతో ఏం చేశాడంటే గలిలీయకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలముతో గలిలీయకు తిరిగి వెళ్ళాను అంటే బలాన్ని చేకూర్చేటటువంటి మరొక కార్యక్రమం ఏంటో తెలుసా? పాప నిరోధక శక్తిని పారదోలడానికి మనకు అవసరమైనటువంటిది మరొకటి ఏంటో తెలుసా? ఆత్మ. ఆత్మ కూడా బలం కలిగిందా? అవును. ఆత్మ బలం అంటే పరిశుద్ధాత్మ బలం. పరిశుద్ధాత్మ కూడా బలం కలిగినటువంటి వ్యక్తి. అయితే పరిశుద్ధాత్మ కూడా ఏ బలం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు? ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందరూ అది పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి శక్తిని అనుగ్రహిస్తుందంట. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆత్మ బలము. ఆత్మ కూడా మనకి బలాన్ని కలిగించేదా? అవును. పరిశుద్ధాత్మ నింపుదల మన జీవితాల్లో కలిగి ఉండాలా? కలిగి ఉండాలి. ఎవరి ప్రవక్తలు చూడండి, ఆత్మ బలంతో దుష్టుణ్ణి ఎదిరించలేదా? పాత నిబంధనలో ఉన్నటువంటి చాలా మంది ప్రవక్తలు, సంసోను చూడండి, ఆత్మ బలంతో ఎంతమందిని ఎదిరించినటువంటి పరిస్థితి. ఆత్మ బలంతో. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థనా జీవితం, దేవుని వాక్యం, ఆత్మ బలం మనకు ఏం చేస్తాయనంటే పాప నిరోధక శక్తిని మనలో పెంపొందిస్తూ ఉంటాయి. కానీ ఈనాటి మానవ సమాజం దేని మీద దృష్టి పెడుతుందని అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి, ఎక్కువ కాలం భూమి మీద బ్రతకండి, కరోనా బారి నుండి తప్పించుకోండి అంటుంది. నిజానికి ఈ బారి నుండి తప్పించుకుంటామేమో కానీ కొద్ది రోజుల తర్వాత మరణం అనేటటువంటి మనల్ని పలకరిస్తుంది, కౌగిలించుకుంటుంది, తనలో నింపుకుంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అందుకని మనిషికి ఇప్పుడు ఏ నిరోధక శక్తి అవసరం? రోగ నిరోధక శక్తి కంటే పాపాన్ని నిరోధించేటటువంటి శక్తి చాలా అవసరం. అందుకని తిమోతికి రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. పైకి భక్తి గలవారయ్యుండి, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారయ్యుందురు. అంటే భక్తికి ఏముందంట? శక్తి ఉంది. భక్తికి శక్తి ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళలో భక్తికి శక్తి ఉంది. కరోనా వల్ల దేశంలోకి పేదరికం రావచ్చు, మన శరీరంలోకి అనారోగ్యం రావచ్చు, చివరికి మరణం కూడా రావచ్చు. కానీ భక్తి, మనలో ఉన్నటువంటి భక్తి మనలను ప్రతి దినము శక్తిమంతులుగా చేసేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉంది. ఎట్టి పరిస్థితులు ఎదురైనా కూడా ఇదిగో భక్తిలోని శక్తి, వాక్యంలోని శక్తి, ఆత్మకున్నటువంటి బలం, ప్రార్థనా శక్తి మనకు పాప నిరోధక శక్తిని మనలో పెంపొందించకపోతే చివరకు 2వ మరణంలోకి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడప్పుడు డాక్టర్లు చెప్తుంటారు, ఈ టాబ్లెట్లు ఇవన్నీ కాదు కానీ ఇదిగో న్యాచురల్ గా వచ్చేటటువంటి వాటిని తినండి మీరు అని అనమాట. అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండేటటువంటి వాటిని మీరు తీసుకుని రోగ నిరోధక శక్తిని పొందండి అని చెప్తూ ఉంటారు. సహజ సిద్ధంగా ఉండేటటువంటివి ఏమున్నాయి? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సహజ సిద్ధంగా ఆకుకూరలు, ఇవన్నీ సహజ సిద్ధంగా ఉండేటటువంటివి. కానీ దేవుడు కూడా చెప్తాడు, సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి రోగ నిరోధక శక్తి ఎంత బలాన్ని ఇస్తుందో, ఇదిగో పాప నిరోధక శక్తి కూడా నువ్వు సహజ సిద్ధంగానే తెచ్చుకోవాలి. ఎలా? నీకొకడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు, నువ్వు బైబిల్ చదువు అని. నీకొకడు చెప్పాల్సిన అవసరత లేదు, ఈ రోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళు అని. ఇవన్నీ ఎలా రావాలో తెలుసా? నీకంటూ నీ స్వంతంగా తెచ్చుకోవాల్సినటువంటి కార్యక్రమాలు. ఓ ప్రార్థన చేసే కార్యక్రమం ఒకటి చెప్పాలా? లేదు. ఓ వాక్యం వినమని ఒకటి చెప్పాలా? ఓ వాక్యాన్ని చదవమని ఒకటి చెప్పాలా? లేదు. ఇవి నీకంటూ నువ్వే సహజంగా, న్యాచురల్ గా నిద్ర లేయగానే, పడుకోగానే, ఇదిగో పడుకునే ముందు దేవదూతలను నా మంచం చుట్టూరు కాపలా పెట్టని పడుకోవడం కాదు. నిద్ర లేచిన తర్వాత అతనంతా నాకు బాగా నిద్రించావు, చీకటిగలు కొట్టకుండా
తెల్లారి నిద్ర లేపేవానికి మాట్లాడుకోవడం కాదు ప్రేమటువంటి వాళ్ళ. పాపాన్ని నిరోధించేటటువంటి ఓ శక్తిని కలగడానికి అవసరమైనటువంటివి ఇదిగో ఆత్మబలం, వాక్య బలం, ప్రార్థనా బలం. ఇవన్నీ మనిషి జీవితాన్ని పాప నిరోధకంలో నుంచి కాపాడుతాయి. కానీ ఈనాడు మానవ సమాజం రోగ నిరోధక శక్తి మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నింటినీ ఏర్పాటు చేస్తుంది, ఉచితంగానే ఇస్తుంది. వాక్యం కూడా ఉచితమే కదా ప్రేమేటువంటి వాళ్ళు. ఇదేమైనా కాస్ట్లీయా? లేదు. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని నిరోధించేటటువంటి వాటిని కూడా కాస్ట్లీగా ఉంచలేదు దేవుడు ఎప్పుడు కూడా. ఇవన్నీ ఫ్రీగానే. ఓ బైబిల్ అడిగితే నీకు ఎవరన్నా డబ్బులు అడుగుతారా? లేదు, ఉచితంగా తీసుకోని అంటారు. దేవుని మాటలు వినడానికి ఏమైనా డబ్బు కట్టి రావాలంటారా? లేదు, ఉచితంగానే. దేవుడు చూడండి, పాపాన్ని నిరోధించేటటువంటి వాటిని కూడా ఎంత ఉచితంగా మానవాళికి ఈరోజు సప్లై చేస్తున్నాడు. ఏ మనుష్యుడు స్వీకరిస్తున్నాడు ఈరోజు? లేదు, స్వీకరించట్లేదు. అందుకనే రోగ నిరోధక శక్తి మీద ఉన్నటువంటి జాగ్రత్త పాప నిరోధక శక్తి మీద పెట్టగలిగితే మానవ జాతి దేవుడు అనుకున్నటువంటి ఆశలకు అనుకూలంగా మనుషుడు భూమి మీద బ్రతుకుతాడు. వాడు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకుండా మరణానికి ఎదురు నిలిచి మరణం అయినా పర్లేదు నన్ను తీసుకెళ్లిపోనేటటువంటి ఓ ధైర్యంతో నిలబడతాడు ప్రేమటువంటి. కారణం అతనిలో ఆత్మబలం ఉంది, ప్రార్థనా బలం ఉంది, వాక్య బలం ఉంది. ఇవన్నీ కలిపి అతనిలో ఏం తీసుకొస్తున్నాయని అంటే రోగ నిరోధక శక్తి కాదు, పాప నిరోధక శక్తిని అతనిలో నిలబెడుతున్నాయి. అందుకని అపవాది ఏ మూల నుంచి వచ్చినా కూడా అమ్మో ఇతనిలో పాప నిరోధక శక్తి పుష్కలంగా ఉంది అంటే కారణం ఏంటి? వాక్యము ఇతడు గుండెల నిండా పెట్టుకున్నాడు. అందువల్ల పాపం చేయించడానికి మన వల్ల కాదని అపవాది తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాడు తిరిగి వెళ్లిపోయాడా లేదా? ఎందుకంటే యేసులో ఉన్నటువంటిది పాప నిరోధక శక్తి పుష్కలంగా. అందుకనే చెప్తున్నాడు, ఏమంటాడు? యేసు వైపు చూచుచు అంటున్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం కూడా మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో. క్రైస్తవ జీవితం అద్భుతమైనటువంటి జీవితం ప్రేమైనటువంటి వాళ్ళు. ఈ జీవితం తర్వాత పొందబోయేటటువంటి లోకం అద్భుతమైనది, అసాధారణమైనటువంటిది. నీ ఊహలకు అందనటువంటి ఓ లోకాన్ని నేను చేరుకోవాలని అంటే భూమి మీద పాప నిరోధక శక్తి కలిగి బ్రతకడం ఒకటే మన ముందున్నటువంటి లక్ష్యం. ఆ నిరోధక శక్తి మనలోకి రావాలని అంటే వాక్యాన్ని విడిచిపెట్టబాకు, ప్రార్థన జీవితాన్ని మర్చిపోబాకు, ఆత్మబలంతో ఎప్పుడూ నిండుగా ఉండి ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం అంతా బ్రతికి ఆ తర్వాత జీవితాన్ని ముగించి ఆయన ఉన్నటువంటి లోకానికి వెళ్లాలని మనందరినీ ప్రాధాయపడుతూ కోరుకుంటూ ఈ మాటలను నన్ను నేను హెచ్చరించుకుంటూ మీతో కూడా ఈ హెచ్చరిక మాటలను చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, అద్భుతమైన మీ జ్ఞాన సంపదలో ఉన్నటువంటి మాటలు ఈనాడు మానవ సమాజం రోగ నిరోధక శక్తిని ప్రతి మనిషిలో పెంపొందించడానికి ఏ కార్యక్రమాలనైతే ఉచితంగా అందిస్తుందో, చేస్తుందో, ప్రచారం చేస్తుందో పాప నిరోధక శక్తిని గురించి కూడా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ లేఖనాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా మానవ సమాజం పట్టించుకోలేదు. తండ్రి కనికరించి కాపాడు. మానవులమైన మేము తప్పు చేస్తున్నాం. అందుకే మీరు అనేక వాటిని పంపిస్తున్నారు, మీ సైన్యాన్ని పంపిస్తున్నారు. ఇప్పటికైనా మా మనసులను మేము మార్చుకొని మీ పాదాల వైపు మా జీవితాల నుంచి ఈ లోకంలో మాకు బ్రతకడానికి రోగ నిరోధక శక్తి మాత్రమే కాదు, పాప నిరోధక శక్తి దానికంటే బలమైనదిగా మా జీవితాల్లో ఉండాలని మీరు చేసిన హెచ్చరిక మాటలను బట్టి వాటిని మేము స్వీకరిస్తున్నాం. అందుకు కావాల్సిన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మ బలాన్ని, వాక్యమైన శక్తిని, భక్తి అనేటటువంటి భావనను నిరంతరం పెంపొందించుకుంటూ వాటి ద్వారా వచ్చేటటువంటి శక్తి ద్వారా పాప నిరోధక శక్తిని మేము కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేసి రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి మీరున్నటువంటి లోకాన్ని మేము స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని నాకును దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఉన్నటువంటి బిడ్డలు మరి అపవాది ఎత్తికెళ్లకుండా తమ హృదయాల్లో బదిలిపరుచుకుని అలా జరిగించేటటువంటి కార్యక్రమాన్ని మా జీవితంలో కొనసాగించగలని కోరుకుంటూ
ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.